నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మిరిషి. మన తెలుగు నెలలలో చాలా పవిత్రమైనటివి కొన్ని నెలలు ఉంటాయి. అందులో భాగంగా శ్రావణ మాసం. శ్రావణ మాసం అంటే ఆడవారికే కాదు, ఎంతోమందికి పూజలు, వ్రతాలు, హోమాలు ఇలా ఎన్నో జరుపుకుంటారు. అంటే శుభసూచికానికి శ్రావణ మాసంలో ఉండేది చాలా ప్రత్యేకత ఉంటుంది. అందులో వరలక్ష్మి వ్రతం అని, రాఖీ పౌర్ణమని, ఇంకా ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉంటాయి. వీటన్నిటిలో అసలు శ్రావణ మాసంలో ఉండే ప్రత్యేకత ఏంటి? అసలు శ్రావణ మాసంలో ఏమేమి జరుపుకుంటారు? శ్రావణ మాసంలో వచ్చే పండుగల విశిష్టత గురించి మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, శ్రీ జగద్గురు పీఠం చైర్మన్ అండ్ వారసురాలు మైలవరపు నాగమణి గారు. వారిని అడిగి మిగతా విషయాలు తెలుసుకుందాం. అమ్మ నమస్తే. అమ్మ నమస్కారం అండి. శ్రావణ మాసంలో ఇంకో ప్రత్యేక పండుగ వచ్చేసి రాఖీ పౌర్ణమి. అవునవునవును. అన్నా చెల్లెళ్లకు అవును. రక్ష ఉండాలి అని చెప్పేసి అవును. రాఖీ పౌర్ణమి జరుపుకుంటారు. ఈ రాఖీ పౌర్ణమికి ఉండే విశిష్టత ఏంటి? అసలు ఎందుకు జరుపుకోవాలి అంటారు? చాలా మంచి విషయం అండి ఇది. అంటే మొదట్లో మన ఆచార వ్యవహారాల సంస్కృతిలో లేదు. ఇది మనకు పక్క రాష్ట్రాల నుంచి ఈ రాఖీ పౌర్ణమి సంస్కృతి అనేది మనకి వచ్చింది. ఒకప్పుడు ఒక చెల్లెలు అన్న మధ్య జరిగిన వివాదమే ఈ రాఖీ పండక్కి ఒక దారి తీసింది. ఎలా అంటే రాజ్య పరిపాలన విషయంలో చెల్లిల యొక్క భర్త మీదకే దండెత్తి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది అన్నకి. వచ్చినప్పుడు అయ్యో మరి నా అన్న గనక నా భర్త మీదకి దండెత్తి వస్తే కనుక నా భర్తకి ఏదైనా కీడు అపకారం జరుగుతుందేమోనని ఈ చెల్లెలు ఆలోచన చేసి, సోదరి ఆలోచన చేసి ముందుగానే పుట్టింటికి వెళ్ళి ఈ నియమనిష్టలతో ఈ రాఖీని అన్నయ్యకి కట్టింది. కట్టినప్పుడు అన్నగారు అడిగారనమాట, ఏమ్మా రాఖీ పండగకి మరి రాఖీ నువ్వు కట్టావు కదా, నీకేం వరం కావాలి, ఏం బహుమతి కావాలి అని అడిగారు. అన్న నువ్వు ఇట్లా మరి నా భర్త మీదకి దండెత్తి నువ్వు యుద్ధానికి రావాలనుకుంటున్నావు కదా, యుద్ధాన్ని అనేది నువ్వు ఆపుకోవాలి అని చెల్లెలు కోరింది. కాబట్టి ఈ రాఖీ పండగ అప్పటి నుంచి ముందుగానే వెళ్ళి ఈ చెల్లెళ్ళు అన్నలకు కానీ తమ్ముళ్ళకి కానీ వెళ్ళి కట్టేసేసి వాళ్ళని పూర్తిగా కట్టేస్తున్నారనమాట. ఒకవేళ వాళ్ళ భర్తల మీదకి ఏదన్నా ఏ విషయం గురించి అయినా వివాదాలకు కానీ పోట్లాట్లకు కానీ ఏమన్నా వస్తారన్న ఉద్దేశంతో వీళ్ళు కట్టేస్తున్నారు. కానీ అసలు విషయం అది మర్చిపోయి ఈ రాఖీ పండగని ఒక పండగలాగా, పండగ వాతావరణంలాగా ఒక అద్భుతంగా చేసుకోవటం అనేది జరుగుతుంది. పుట్టింటికి వెళ్ళి వాళ్ళ తమ్ముడు కానీ అన్న కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి రాఖీ పండగకి రాఖీ కట్టి వాళ్ళ దగ్గర నుంచి బహుమతి అనేది వాళ్ళు ఇస్తారు. వస్త్ర రూపంలోనో లేకపోతే డబ్బుల రూపంగానో లేకపోతే ఏదైనా నగల రూపంగానో ఇస్తే తీసుకొచ్చుకుంటారు. న్యాయంగా అయితే రాఖీ పండగకి సోదరుడికి కడితే మళ్ళీ వాళ్ళు డబ్బులు ఇవ్వాలని ఎక్కడా లేదండి, ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే దాన్ని మనం రోజులు, పరిస్థితులు, పద్ధతులు మారుతూ ఉండటం మూలంగా అట్లా ఈ వ్యవహారం అనేది మారుతూ ఉంది. అది క్రమేపీ మనం ఈ రాష్ట్రాలన్నిటికి కూడా వ్యాప్తి చెందింది. రాఖీ పండగ అన్నా చెల్లెళ్ళ పండగ అని వ్యాప్తి చెందింది. కాబట్టి మొదటి నుంచి మన సనాతన ధర్మంలో మటుకు లేదు. చిన్నప్పటి నుంచి చూసానమ్మా, నేను చిన్న టైంలో ఇంతింత రాఖీలు పెట్టి అది ఇట్లా పెట్టేసి అవును, దానికి ఒక నోము కానీ వ్రతం కానీ పూజా విధానం కానీ ఏమీ లేదు. మధ్య కాలంలో ఏంటంటే వెండి రాఖీలని ఏముందండి, రాఖీ అన్ని కూడా అనలేని పరిస్థితిలో కట్టేస్తున్నారు. ఏం లేదు, కాలమానాన్ని బట్టి మన పరిస్థితులు, వ్యవహారాలు మారుతున్నాయి, దాని మనుగడ కూడా మారుతుంది. కాబట్టి రాఖీ పండగ ఆ ఊరికి చేసుకుంటున్నారు. కానీ ధర్మంలో, సనాతన ధర్మంలో ఏమీ లేదు. అప్పుడు ఆ రాజు అలా చేశాడు కాబట్టి అది వతనగా వచ్చి ఆ రాజ్యం వాళ్ళందరూ అది అవలంబించటం, మిగతా రాజ్యాలన్నిటికీ ఇది వ్యాప్తి చెందింది. ఇప్పుడు మనం తెలుగు రాష్ట్రాలే కాదు, ఇతర రాష్ట్రాలే కాదు, అందరూ కూడా దీన్ని ఆచరిస్తున్నారు. ఇంకా ఇంకోటి ఏంటంటే అమ్మా, ఇప్పుడు రాఖీ పండుగ కొంతమంది ఏంటంటే వరుసైన వాళ్ళకు కూడా కడతారు. అంటే ఇప్పుడు అన్నా చెల్లెళ్ళకి కాకుండా ఇప్పుడు వేరే వాళ్ళు వాళ్ళ మామయ్యను వాళ్ళను అందరికీ కడుతూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? మామయ్యలు అన్నయ్యలు దాకా పోతున్నారు. కాలేజీలకు వెళ్తే ఎవరైనా వాళ్ళ మీదకి ఏదైనా పిచ్చి వేషాలు వేయడానికి వస్తే మెండు తీసుకెళ్ళి రాఖీ కట్టేసేస్తున్నారు. అంటే దానికి కట్టుబడి ఉంటారు. ఒకటండి, ఎక్కడైనా మనకి తెలిసిన వాళ్ళు కానీ ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ ఒకవేళ మనకు తోడబుట్టిన వాళ్ళు లేకపోయినా
వాళ్ళని సోదర భావంగా భావించి కడుతున్నారు. కట్టడం వల్ల ఏంటంటే పక్కా నేను సోదరుని అనుకుంటున్నాను అనని కదా, నేను సోదరిగా ఉంటాను అనని. ఆ రోజున వాళ్ళు కలిసి భోజనం చేయటం ఇవన్నీ చేస్తుంటారు. ఏదైనా మనసు కదా, ఆ ప్రేమ బంధం ఇంత ఇదిగా చేసుకున్న తర్వాత ఏదైనా చిన్న చిన్న విషయాలకు వాళ్ళ మీదకి మనం ఏదైనా తగాదాలకు వెళ్ళాలన్నా, ఒకవేళ ఆస్తి తగాదాలు ఉన్నాయి, లేకపోతే ఏదైనా ఓ మాట అనుకోవాల్సింది, ఎప్పుడైనా ఏదో ఏదో కారణం చేత విరోధం వస్తుంది, ఇవన్నీ కలగకుండా ఉంటాయి అన్న ఉద్దేశంతో. ఇంత చేసుకున్న తర్వాత మీరు వివాదాలకో దేనికో దిగారనుకోండి, అది పద్ధతి కూడా కాదు. రాఖీ ఎవరికైనా సోదరభావంతో ఎవరికైనా కట్టచ్చు, తప్పేమీ లేదు, ఎవరికైనా కట్టుకోవచ్చు. మరి వరసైన బావలకి మేనమామలకి వీళ్ళకి కట్టడం అనేది అంత సందర్భం కాదు, ఇది సముచితం కాదు, కట్టుకోకూడదు. ఇప్పుడు కాలేజీలో కూడా కడుతున్నారు చూసారా, ఎవరినైనా వాళ్ళని ఆపాలంటే తీసుకెళ్ళి రాఖీ కట్టేస్తున్నారు. చాలా మనం సినిమాల్లో వాటిల్లో కూడా ఈ జోక్గా చూసాం మనం చాలా. కాబట్టి ఇది రాఖీ పండగ విశేషం. థ్యాంక్ యూ సో మచ్ అమ్మ. శ్రావణ మాసంలో వచ్చే పండుగల గురించి చాలా చక్కగా వివరించారు. సో మీరు కూడా చూశారు కదా, శ్రావణ మాసంలో మంగళగౌరి వ్రతాన్ని చేసుకోవడం వల్ల కలిగే ఫలితాలు ఎలా ఉంటాయో కూడా అమ్మగారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా ఈ వ్రతాన్ని చేసుకుంటారని ఆశిస్తున్నాను. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.